యెహోషువ తీర్మానం చిరస్మరణీయం. నేను నా ఇంటివారిమై నీతి సూర్యుడు యేసును ఆరాధిస్తాము. దీనమనస్కులమై దేవుణ్ణి సేవిస్తాము, ప్రార్థిస్తాము. ఆయన చిత్తానుగుణంగా ప్రవర్తిస్తాము. వాక్యం క్రమబద్ధంగా చదువుతాము. ప్రతి ఆదివారం ఆరాధన మరువం. పిన్నలము పెద్దలము అందరము ఆలయానికి వెడతాము. సత్యంతో ఆత్మతో ఆరాధిస్తాం. The family that prays together stays together. నిన్ననే మనము ఫ్యామిలీస్ అందరూ కలిసి ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే నిన్న జరుపుకున్నాం. అయితే ఈ ఫ్యామిలీ డే రోజున మనందరం కూడా ఒక విషయం ఆలోచిద్దాం. యాజ్ ఎ ఫ్యామిలీ మనం అందరం కలిసి ప్రార్థించేటువంటి సందర్భాలు ఏంటి? ఫ్యామిలీస్గా మనందరం కూడా ఎలా ఉన్నాం? టుగెదర్ ఉన్నామా? కలిసి ప్రార్థిస్తున్నామా? ఏ ఏ సందర్భాల్లో మనం ఎక్కువగా ప్రార్థిస్తూ ఉన్నాం? యాజ్ ఎ ఫ్యామిలీ ప్రేయర్లో మాత్రమే కదా. ఇంకా రోజులో ఎన్నిసార్లు మనందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం అనేది ఆలోచిస్తే నిల్ కదా. సో ఈ టైంలో యాజ్ ఎ ఫ్యామిలీ మనము ఎలా ప్రార్థన చేయాలి అనేది ఒక్కసారి తెలుసుకుందాం. అందరం కలిసి బయటకు వెళ్తున్నప్పుడు ప్రేయర్ చేసుకుని మనం బయటకు వెళ్తాం. మరలా ఇంటికి వచ్చిన తర్వాత ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. ఎవరికైనా సక్సెస్ వచ్చినప్పుడు యాజ్ ఎ ఫ్యామిలీ మనం అందరము గ్యాదర్ అయ్యి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. ఇంకా మన ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా ఎవరి గురించైనా మనకు తెలిసినప్పుడు మనందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఎప్పుడైతే ఫ్యామిలీగా మనందరం కలిసి ప్రార్థన చేస్తామో, అందరం కలిసి ఉంటామో అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పౌలు శీల కూడా ఒక జైలర్కి గాస్పెల్ చెప్పారు. సువార్తను ప్రకటించినప్పుడు ఆ జైలర్ ఏం చేశాడు? తన కుటుంబంతో పాటు సువార్తను విన్నాడు, సువార్తను అంగీకరించాడు. వాళ్ళందరూ కూడా కలిసి బాప్తిస్మం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పౌలు పరిచర్యలో మనం చూస్తే లూదియా తన హృదయం తెరవబడి సువార్తను అంగీకరించింది. తన కుటుంబం దగ్గరికి వెళ్ళి వారికి కూడా సువార్తను ప్రకటించి వారు కుటుంబముగా దేవుణ్ణి యాక్సెప్ట్ చేశారు. వారందరూ కూడా కలిసి బాప్తిస్మం తీసుకున్నారు. మనందరం కూడా కుటుంబముగా మనం ఆలోచించాలి. యెహోషువ చెప్తున్నాడు కదా, నేనును నా కుటుంబమును యెహోవానే మేము ఫాలో చేస్తాము, ఆయన్నే మేము నమ్ముతాము, ఆయన్నే మేమందరం కలిసి ప్రార్థన చేస్తాము అని. మనము ఒక్కరమేగా ఆలోచించకుండా మన కుటుంబముగా మనం ఆలోచించాలి. అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము. అనవరతమా ప్రభుని చిత్తము అనుకరింతుము పనులలో. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. కుటుంబంగా మనందరం కలిసి ప్రార్థించినప్పుడు కుటుంబంగా ఏ సమస్యనైనా మనం ఎదుర్కోగలం. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ అందరూ కలిసి ప్రార్థించినప్పుడు దానికి మనం పరిష్కారం తెలుసుకోగలం. ఆ విధంగా కుటుంబాలుగా మనందరము కలిసి దేవునిలో ఎదగాలి. దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అందరూ కలిసి ప్రార్థించినప్పుడు మనం అందరం కూడా కలిసి ఉంటాం. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాం, షేర్ చేసుకుంటూ ఉంటాం. నాకు ఇది సమస్య అని వాళ్ళు చెప్పగలుగుతారు. సో ఈ ఫ్యామిలీ డే సందర్భంగా మనందరం కూడా నేర్చుకున్నటువంటి విషయం ఏంటి అంటే, ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము.